హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, రానున్నటువంటి 3 రోజుల్లో కురున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ ఎటువంటి వర్షాలు నమోదు కాదు. పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఎటువంటి వర్షాలు నమోదు కావు. రాయలసీమ మొత్తం కూడా మనకి పొడి వాతావరణం కొనసాగుతుంది. 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. వారం రోజుల తరువాత రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, అవి కూడా అకాల వర్షాలు. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.